హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి NTPC 07/2025 ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 28 అక్టోబర్ 2025. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 27 నవంబర్ 2025. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అనమాట. అంటే 10+2 ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ కోసం అనమాట. ఇంకా చూసుకుంటే మనకి ఫీజు పే చేసుకునే దానికైతే లాస్ట్ డేటు మనకి 29 నవంబర్ 2025 టైం అయితే ఇచ్చారు. ఇంకా విన్నో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకి 30th నవంబర్ నుంచి 9th డిసెంబర్ వరకు అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి మనకి కమర్షియల్ టికెట్ క్లర్క్ అనమాట 2400 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే చూసుకుంటే మన అకౌంట్స్ క్లర్క్ అనమాట టైపిస్ట్ ఒక 394 ఉన్నాయి. ఇంకా జూనియర్ క్లర్క్ టైపిస్ట్ 163. అలాగే ట్రైన్స్ క్లర్క్ అనమాట 70. టోటల్గా 3058 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో కూడాను దాదాపుగా 272 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. దాదాపుగా అన్ని కేటగిరీస్లో ఉన్నాయి. ఒకవేళ కనుక మీ కేటగిరీలో ఆ పోస్ట్కి మీరు అప్లై చేయాలి లేదనుకుంటే మీరు యొక్క జనరల్ కేటగిరీకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు కనుక గతంలో కనుక అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ అవ్వడానికి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, అలాగే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్ అని ఉంటుంది. ప్లస్ మీకు కనుక గతంలో కనుక అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది. దీని ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట. ఇది ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ మన ఆర్ఆర్బీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 30 years అనమాట. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. అదైతే కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకి 1 జనవరి 2026 అయితే చెక్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి 2 dates అయితే ఇచ్చారనమాట. జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ ఎన్సీఎల్కి, SC ST వాళ్ళకి అనమాట. అయితే మీరు చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి 1 జనవరి 2008 అలాగే 2 జనవరి 1996 మధ్య కనుక ఈ UREWS క్యాండిడేట్స్ బారన్ అయ్యి ఉంటే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఓబీసీ ఎన్సీ వాళ్ళకి సంబంధించి 1 జనవరి 2008, 2 జనవరి 1993 అని. అలా SC ST చూసుకుంటే కనుక మనకి 1 జనవరి 2008, 2 జనవరి 1991 ఈ డేట్స్ మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CEN. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టేజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అయితే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇదే ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్లోకి వస్తే CN 07/2025 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది అనమాట. సో ఇది తీసుకోవాలి. 28 అక్టోబర్ స్టార్ట్ అవుతున్నది, 27 11 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడైతే మనం ఆర్ఆర్బీ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఒక క్యాండిడేట్ ఒక ఆర్ఆర్బీ కంటే ఏదైనా ఒక ఆర్ఆర్బీకి అప్లై అయితే చేసుకో. సికింద్రాబాద్ ఇప్పుడు మనం చెప్పాము ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. అలాగే మీరు ఆ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్ ఎనెక్జర్స్ ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు మీ కేటగిరీలో ఆ యొక్క ఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలనేది. సో మీరు ఏదైనా ఒక ఆర్ఆర్బీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆ యొక్క రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. సో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే ఈ రెండు టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ అనాలి. ప్లస్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతాయి అనమాట. రిజిస్ట్రేషన్ నుంచి మెరిట్ స్టేటస్, మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకో. రిలీజియన్, మీకు రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకో. మదర్ టంగ్ అనమాట, మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనం తెలుగు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, మనకి ఇంగ్లీషు హిందీతో పాటు మనకి ఒక రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. మీకు తెలుగు కావాలంటే తెలుగు కూడా ఇక్కడ చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. హిందీ, ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. థర్డ్ మనకి తెలుగు కూడా మనం చూజ్ చేసుకుంటే మన లోకల్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, పుట్టుమచ్చలు. రెండైతే మన 10th క్లాస్ మెమోస్ ప్రకారం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. 1 2
ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీకు కమ్యూనిటీ సెలెక్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కమ్యూనిటీ డీటెయిల్స్ మీ యొక్క కేటగిరీ ఏంటని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యువరా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్. సపోజ్ మీరు కనుక ఓబీసీ అయితే కనుక మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. అంటే నాన్ క్రీమీ లేయర్ ఒక ఆప్షన్, క్రీమీ లేయర్ ఇంకొక ఆప్షన్ అనమాట. నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ కానీ తర్వాత ఈ యొక్క వేకెన్సీ యొక్క ఇదైతే వస్తాయి అన్నమాట, రిజర్వేషన్. ఇక్కడ క్రీమీ లేయర్ వాళ్ళకైతే రావు. మీరు కనుక ఎన్సీఎల్ అయితే కనుక ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలా మాకు ఒక నోట్ అయితే వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్. మీ దగ్గర ఎన్సీఎల్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉండాలి. ఇంకా సెకండ్ క్రైటీరియా ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది సంవత్సరానికి 8 lakhs అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే నాన్ క్రీమీ లేయర్ కిందకైతే వస్తారు. వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. సో మీ దగ్గర యొక్క ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది 1/4/2025 తర్వాత ఇష్యూ చేసినటువంటిది, అలాగే 27/11/2025 మధ్య ఇష్యూ చేసినటువంటి ఆ యొక్క ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఇదైతే సరిపోతుంది అనమాట. ఐ అగ్రీ అనాలి ఫ్రెండ్స్. అలాగే కనుక మీరు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కనుక అయ్యి ఉంటే మీరు 2024-25కి సంబంధించి మీ యొక్క ఇన్కమ్కి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. అది 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటిది అయి ఉండాలన్నమాట. అలాగే 16 సెప్టెంబర్ 2025 లోపల తీసుకున్నటువంటి ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీకు 2025-26 వరకు మీకు అది వ్యాలిడ్ అయితే అవుతుంది. మీ దగ్గర వ్యాలిడ్ ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అదే మీరు కనుక ఎస్సీ ఎస్టీ కనుక అయ్యి ఉంటే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇలాగైతే వస్తుంది. సో మీ దగ్గర ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది మీరు ఆ యొక్క సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి. మీ దగ్గర సెంట్రల్ ఫార్మేట్లో సంబంధించినటువంటి ఒక వ్యాలిడ్ యాక్టివ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనం మీ కనుక ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఓబీసీలో మీరు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేయాలన్నమాట. అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కేటగిరీ సర్టిఫికేట్ ఇక్కడ ఓబీసీ వాళ్ళైతే. సో ఇక సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, అది ఎవరు ఇష్యూ చేశారనేది ఇక డిప్యూటీ కలెక్టరా లేకపోతే మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా ఎవరని అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం. అలాగే ఇష్యూయింగ్ డేట్ అనమాట, అది ఎప్పుడు ఇష్యూ చేశారనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇలాగా మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అదే మీరు కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయి ఉంటే కనుక ఇలాగ తీసుకోండి, ఇలాగైతే వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉన్నది అనేది అంటే ఎస్సీ ఎస్టీలో మీ యొక్క సబ్ కేటగిరీ ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అనమాట మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఇష్యూయింగ్ అథారిటీ అని ఇప్పుడు చెప్పినట్టు ఎవరు ఇష్యూ చేశారనేది మెన్షన్, అది మీ ఏ స్టేట్లో తీసుకున్నారో అలాగే ఒక సర్టిఫికేట్ డేట్ మెన్షన్ చేయాలి. అలాగే డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ ప్రాసెస్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఫ్రీ ట్రైన్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట వాళ్ళకి. సో దానికోసం మీరు ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్ పెట్టుకుంటే మీకు ఎగ్జామ్ కోసం అయితే ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికోసం మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ అనమాట మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ వరకు మీకు యొక్క ట్రావెల్ పాస్ అనేది ఫ్రీ ట్రావెల్ మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎస్సీ ఎస్టీ సంబంధించింది పీడిఎఫ్లో అలౌ చేస్తారు. 400 KB వరకు మనం అలౌ అయితే చేస్తారు. ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనమాట, స్టేట్, డిస్ట్రిక్ట్ అడ్రస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకొని ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. సేవ్ అనాలి. ప్లస్ నేనైతే నెక్స్ట్ అన్నాను అనమాట. నెక్స్ట్ అంటే ఎలా వచ్చింది, ఎలా వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అని ఆటోమేటిక్గా వస్తున్నది. సో నేను గతంలో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి స్క్రైబ్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అలాగే ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు అనమాట. ఎవరికైతే 50,000 అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళని ఈబీసీ అంటారు, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళకైతే 8 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అంటారు. ఈబీసీ అనేది వీళ్ళకి ఎటువంటి పోస్టుల యొక్క రిజర్వేషన్ అనేది ఉండదన్నమాట. సో మీ యొక్క ఇన్కమ్ అనేది ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 అందుకన్నా తక్కువ ఉంటే కనుక 50,000 కన్నా ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట ఈబీసీ.
ప్లస్ మీరు కనుక ఈ యొక్క రైల్వేలో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, మీరు కనుక ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఈ యొక్క రైల్వేలో ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది ఆటోమేటిక్గా ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. సో మీ రైల్వే కాకుండా ఇంకేదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పిఎస్ఎస్సిలో కానీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ప్రజెంట్ అయితే పెట్టుకోవాలి. మీకు ఏ జాబ్ చేయకపోతే మీరు అన్ఎంప్లాయిడ్ అయ్యి ఉంటే నాట్ అప్లికబుల్ తీసుకుంటే సరిపోతుంది. ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడాను మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదటైతే 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మనం ఇక్కడ మెట్రికులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టేట్లో చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో మీరు 10th క్లాస్ చదివారు, ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈనా స్టేట్ బోర్డు ఏంటి అనేది, డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట సర్టిఫికేట్లో అయితే ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్కి సంబంధించి మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ అనమాట. సర్టిఫికేట్ టాప్లో కానీ బాటంలో కానీ పెద్ద అక్షరాలతో ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అన్నారనమాట. కొన్ని స్టేట్స్లో హెచ్ఎస్సి అలా ఉంటారు, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అని, కొన్ని చోట్ల పిఎస్సి అలా రకరకాలుగా ఉంటుంది. ఒక చోట ఇంటర్మీడియట్ అని ఉంటుంది, కొన్ని చోట్ల 10+2 అని ఉంటుంది. కాబట్టి ఈక్వలెంట్ అంటే మనకి ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ అనమాట. మీరు 12th క్లాస్ కనుక చదివి ఉంటే పై ఆప్షన్ అయితే తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ డిగ్రీ కూడా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాబట్టి అది కూడా తీసుకోవచ్చు. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇంటర్మీడియట్ అనేది సరిపోతుంది. సో ఇక్కడ ఎనీ డిసిప్లైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే మనకి ఏ డిసిప్లైన్లో సైన్స్ కానీ కామర్స్ కానీ ఏదిలో మీరు ఇంటర్మీడియట్ చేసినా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ మీరు నెక్స్ట్ ఏ స్టేట్లో ఇంటర్మీడియట్ చదువుకున్నారో, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారో మెన్షన్ అయితే చేసుకోవాలి. బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు చదువుకున్నారో ఆ బోర్డు నేమ్ అయితే సరిపోతుంది, ఎంటర్ చేసి సరిపోతుంది. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనమాట, ఏ ఇయర్లో పాస్ అయ్యి మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాగన్నీ వస్తాయి అనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు. అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఒకవేళ సిజిపిఏ సిస్టంలో ఉంటే దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవచ్చు. సపోజ్ మీకు 8.5 వచ్చి ఉంటే, సపోజ్ మీ యొక్క స్కేల్ 9.5 లేదంటే 10 అయితే కనుక పర్సంటేజ్ అది ఇంటూ ఇది వేసేస్తే 8.5 ఇంటూ 9.5 లేదంటే 10 అలాగా మీకు పర్సంటేజ్ అనేది వస్తే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. డూ యూ హ్యావ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆన్ కంప్యూటర్, మీరు కంప్యూటర్ మీద ఇంగ్లీష్లో లేదంటే హిందీలో టైపింగ్ చేయగలరా అని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే పెట్టుకోవాలి. యాడ్ అన్నది ప్లస్ యాడ్ అంటే కిందకి ఇక్కడ మన పైన ఒక రో వచ్చేసింది అనమాట. దీనిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకొని మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ నెక్స్ట్ మీకు డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట, అవసరమైతే లేదు. ఇంటర్మీడియట్ మీద మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అనొచ్చు చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది ఇలాగైతే ఉండకూడదు అనమాట, మీరు ఇలాగైతే ఉండాలి. గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. సో ఫేస్ వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ అవి లేకుండా, అలాగే మీరు వైట్ డ్రెస్ కాకుండా డార్క్ కలర్స్తో వేసుకున్నటువంటి డ్రెస్తో దిగినటువంటి ఫోటో అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి వెబ్ క్యామ్ కనుక ఉంటే మీకు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ వెబ్ క్యామ్ నుంచి ఫోటో క్యాప్చర్ అవుతుంది అనమాట. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది, చేసుకోవాలి. లేదంటే కనుక క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు లైవ్ ఫోటోని క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొంత మనకి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ నాట్ డిటెక్టెడ్ ఆర్ ఫేస్ టూక్లు, అంటే మన ఫేస్ అనేది చాలా దగ్గరగా ఉండకూడదు మరి ఆ యొక్క సర్కిల్కి, అలాగే దూరంగా కూడా ఉండకూడదు అనమాట. ఎన్ష్యూర్ ఫుల్ ఫేస్ అండ్ క్లియర్ బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్ సైడ్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అంటే ఫ్యాన్స్ కానీ తిరగడం కానీ ఇంకేదన్నా ఫొటోస్ ఉండడం అలా ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ప్లీజ్ అప్లోడ్ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్, అంటే వెనకాల మనకి ప్లెయిన్గా ఉన్నటువంటి వాల్ కానీ ఏదన్నా
కర్టన్ కానీ ఉన్నది చూసుకోవాలన్నమాట. ప్లెయిన్గా ఉన్నది, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేనిది. షోయింగ్ ఓన్లీ 1 person ఎదర్ ఏ సెల్ఫీ ఆర్ ఏ పాస్పోర్ట్ స్టైల్ ఇమేజ్ ఈజ్ యాక్సెప్టబుల్. అంటే మీరు మొబైల్ నుంచి చేస్తున్న సెల్ఫీ అయినా దేనిని తీసుకుంటుంది అనమాట, లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టైల్లో కూడాను యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడాను మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. మనకి ఇక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవటం కానీ అలా చేయకూడదు అనమాట. సో మీరు ఆ యొక్క సర్కిల్లోకి ఫేస్ వచ్చేలాగా చూసుకొని కళ్ళు అనేది మనం బ్లింక్ చేయాలి, ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటే అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిపోతే ఇక్కడికైతే వస్తుంది. కూడా మనకి హైట్ వచ్చేసరికి 60 pixels, లెంత్ వచ్చేసరికి ప్లస్ మనం సిగ్నేచర్ అనేది పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇంకా రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ తీసుకొని ఇక్కడ టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని హారిజంటల్ 140, 60 వెర్టికల్ ఇస్తే సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది, జేపీజీ తీసుకోవచ్చు. ప్లస్ తర్వాత మనకి PI7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది అనమాట. మీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేసుకొని మీకు ఇంకెంత సైజ్ కావాలంటే, సపోజ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వీళ్ళు మినిమం వచ్చేసరికి ఒక 30 అన్నారు KB, 49 అనేది మనకి మ్యాక్సిమం అన్నారు. కాబట్టి దాని మధ్యలో ఏదో ఒక సైజ్ పెట్టుకొని మీకు కావాల్సినటువంటిది, సపోజ్ మనకు ఒక 45 లేదంటే 40 అటు పెట్టుకొని మీరు దాని ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వెబ్సైట్లో దాన్ని సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ అండ్ ఇదనమాట ప్రివ్యూ చూసుకోవడం కోసం నేనైతే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏదైతే ఆర్ఆర్బీ జోన్ సెలెక్ట్ చేసుకున్నా అది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్ఆర్బీలో మీకు ఇంటర్మీడియట్ బేస్ మీద ఇక్కడ టికెట్ క్లర్క్, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ అనమాట. సో ఇక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది, ఇలాగ అన్నిటి మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మనకి లెఫ్ట్ నుంచి రైట్కి ఇక్కడికి ఇలాగ వస్తాయి అనమాట. సో మీకు కనుక జూనియర్ క్లర్క్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే జాబ్ మీకు ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్స్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు ట్రైన్ క్లర్క్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఎలాగైనా మీరు మార్చుకోవచ్చు అనమాట. మీకు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉంటే దానికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఇలాగ మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి తప్పనిసరిగా. చేసుకున్న తర్వాత మీకు దేనికి ఎక్కువ మీరు దానికి ఇంపార్టెన్స్ అలాగే ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకో. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ప్లేస్ అనమాట, ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు మీరు. అలాగే ఇవాళ డేట్ అయితే వచ్చింది అనమాట, 28 October 2025 అయితే వచ్చేసింది. ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీచెక్డ్ ఆన్ అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది. ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అయితే వచ్చిందనమాట. అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. మీరు క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి 500 లేదంటే 250 రూపీస్ అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ పే నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు అమౌంట్ అయితే 250 రూపీస్ ఫర్ ఉమెన్, SC, ST, ఇంకా EWS, EBC వాళ్ళకైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని వాళ్ళు మిగతా 400 రూపీస్ అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అగ్రీ అనాలి, ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం OTP వెరిఫై చేసి ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి.